హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే పిల్లలిద్దరిని అయితే ఫ్రెష్ చేసేసాను. వాళ్ళిద్దరికి పాలు కూడా కలిపేసి ఇచ్చేసాను. అట్టు వేద్దామని చెప్పేసి పిండి కూడా రుబ్బు బయట తీసేసాను. అండ్ ఫైనల్లీ పిల్లలిద్దరికి అట్లు కూడా వేసేసాను. దానికైతే బుల్లి అట్టు వాడికి కొంచెం పెద్దది అయితే వేసాను. పాప ఇదే డ్రెస్ కావాలని చాలా అయితే పేజీ పెట్టింది. దానికి ఇప్పటి నుంచి సెలక్షన్ కూడా తెలుస్తుంది తెలుసా. ఆ డ్రెస్ నేను ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెడదామని చెప్పేసి పక్కన పెడితే అదే కావాలి అని చెప్పేసి మొత్తం గోల్ చేసేసింది. సో అందుకని చెప్పేసి అదే డ్రెస్ వేయాల్సి వచ్చింది. అండ్ అలానే ఇద్దరికి కొంచెం మ్యాచింగ్ కూడా అనిపిస్తుంది కదా మీకు. అండ్ ఫైనల్లీ పాలు కూడా పాపకి ఇచ్చేసాను. నేను కొడుతుంటే చూసారా ఏమవుతుందని చెప్పేసి నేను కొడుతుంటే నా చేయి గంటేసి తను కొట్టుకుంటుంది. అండ్ అలానే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది పిల్లలతో డే మొత్తం ఎలా స్పెండ్ చేశాను ఏంటనేది మీతో షేర్ చేద్దామని. అండ్ అక్కడక్కడ వ్లాగ్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే పిల్లలది పెడితే మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి వస్తుందని. అండ్ నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పెడదామని చెప్పేసి ముక్కలు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఒక పక్క పప్పు కూడా వేసేసుకున్నాను. నిన్న చేసిన కొబ్బరి చట్నీ అయితే వేసేసుకుని తినేస్తున్నాను. అట్లోకి యాక్చువల్లీ కొబ్బరి చట్నీ అస్సలు నచ్చదు నాకు, బట్ దబ్బకాయ చట్నీ వేసుకుందాం అనుకున్నాను, బట్ మళ్ళీ తీసుకోలేక నేను ఇదైతే వేసేసుకున్నాను. పాలు అయితే ఎలా ఇరుగొడుతుందో చూసారా. నైట్ టైం వేసేస్తున్నాను, బట్ ఇరిగిపోతున్నాయి, అస్సలు తాగట్లేదు. నా పాలు ఒకటే తాగుతుంది. ఫైనల్లీ సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా షూట్ చేయలేకపోయాను, వీళ్ళిద్దరితో టైం సరిపోయింది ఈరోజు అయితే నాకు. అండ్ అలానే కార్తీక్ అట్టికే ఫ్రై అడిగాడు, ఒకసారి చేస్తే బాగుందంట, సో అట్లనే చేయమన్నాడు, అలానే చేశాను. అండ్ అలానే నీట్గా బట్టలు కూడా వాషింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఏముంటుంది చెప్పండి, వండుకోవడం, తినడం, బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోముకోవడం, ఇంక ఇదే పరిస్థితి అయిపోయింది. ఎంత చదివితే ఎందుకు. అండ్ అలానే పని మొత్తం అయిపోయిన తర్వాత కొంచెంసేపు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేశానండి. అందుకే డే మొత్తం పిల్లలతో అని చెప్పేసి థంబ్నెయిల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సరదాగా అన్నయ్య సాంగ్స్ పెడితే మా పాప చూసారా డాన్స్ అయితే మామూలుగా వేయట్లేదు, బట్ కాపీరైట్ వేసేస్తాడని నేను సాంగ్స్ అయితే యాడ్ చేయలేదు. ఇందులో వచ్చేసి కార్తిక్ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు. వాడికి వచ్చి రన్ స్టెప్స్ ఏవేవో వేసేసాడు. టీవీలో జమ్నీ మ్యూజిక్లో మా మ్యూజిక్లో వస్తాయి కదా, సో అలాంటి స్టెప్స్ అవైతే చూసేసి వేసేసాడు. బట్ టీవీ అయితే ఆన్ చేయలేదు, టీవీ ఆన్ చేయకుండానే వీళ్ళ స్టెప్స్ చూసినవి అయితే వేసుకుంటున్నారు. అండ్ పాప వచ్చేసి చాలా క్యూట్గా ఆడిందండి. ఈవినింగ్ వరకు కూడా హెయిర్ బ్యాండ్ అలా పెట్టుకునే ఉంది. అండ్ పిల్లలిద్దరు ఎంత చక్కగా ఇప్పుడు కింద అయిపోయింది కదా, పక్క మా ఇంట్లోకి వెళ్తామని చెప్పేసి వెళ్తున్నారు. తర్వాత అక్కడ కూడా కొంతసేపు అయితే ఆడుకున్నారు. నేను ప్రీవియస్ బట్టలు అయితే ఉన్నాయి, అవి మార్నింగే తీసేసాను. ఈ బట్టలు కూడా నీట్గా అయితే ఆరిపోయాయి, అవి ఇవి కొంచెం మడత పెట్టేద్దామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ అలానే కార్తిక్ వచ్చేసి మమ్మీ మిల్క్ కావాలి నాకు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆల్రెడీ రైస్ పెట్టాను అప్పటికి, బట్ వాడైతే అస్సలు తినలేదు. ఎక్కువ పెడుతుంటేనేమో వామిటింగ్ చేసేసుకుంటున్నాడు. వామిటింగ్ అయితే ఇంకా 2 days వరకు రైసే తినట్లేదు. అండ్ పిండి అయితే కలిపి ఇచ్చేసాను. ఈ బాధలు ఎప్పటి వరకు అయితే అర్థం కావట్లేదు నాకు. అండ్ పాపను కూడా పడుకోబెడుతున్నాను. ఆ రోజు నైట్ వచ్చేసి ఇంకా పిల్లలిద్దరికి మళ్ళీ స్నానాలు అయితే చేపించేసాను. ఒక పపాయ అయితే ఇంకా పాడైపోతుందని చెప్పేసి కట్ చేసి పిల్లలిద్దరికి ఇచ్చేసాను. అండ్ ఆంటీ వాళ్ళు మేము అందరం అయితే తినేసాము. రైస్ అయితే పెట్టేశాను. మార్నింగ్ది కొంచెం సాంబార్ ఉంది, దొండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అది కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ అలానే ఎంత చేసినా నాకు కిచెన్ అయితే నీట్గా ఉండాలి, ప్రతి వీడియోలోనే చెప్తాను కదా. అండ్ దోశ పిండి కూడా బయట అయితే పెట్టేశాను. మా వారికి దోశలు వేసేస్తే తను తినేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి. చాలా మెత్తగా అయితే వస్తాయండి. చిన్న టిప్ ఏంటనుకుంటున్నారు, దోశ బ్యాటర్లో మీరు నానబెట్టుకునేటప్పుడే కొంచెం సగ్గుబియ్యం, మెంతులు వేస్తే చాలా స్మూత్గా అయితే వస్తాయి, ట్రై చేయండి. ఫైనల్లీ కర్రీ కూడా అయిపోయింది. అండ్ నైట్కి వచ్చేసి మొన్న ఎప్పుడో నేరేలమ్మ జాతరకి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకున్నాను కదా, అవి అయితే అప్పటి నుంచి మాల కట్టుకోలేదు. సో పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు మాల అయితే కట్టేస్తున్నాను. ఇదే వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ సండే మార్నింగ్ చికెన్, మనకి ముక్క లేకపోతే ముద్ద అస్సలు దిగదు కదా, అందుకని ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుందామా అన్న జాసలోనే ఉంటానండి. చాలామంది అనుకుంటున్నారు కదా నేను చికెన్ ఎక్కువ తింటానని. అవును, చికెన్ ఎక్కువ తింటానండి. అండ్ అలానే జెల్ తెప్పించాను కార్తీక్ కోసం అని చెప్పేసి. వాళ్ళ అమ్మమ్మ చాలా సర్ప్రైజ్ చేసింది. కార్తీక్ జెల్ ఇదిగో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడి హ్యాపీనెస్ అంతా ఇంత కాదు అనిపించింది. ఈ
3 డేస్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు, మమ్మీ స్కూల్కి వెళ్ళిపోతాను, నాకు జెల్ తెప్పించు అంటే. సరే మన మాట వింటానన్నప్పుడు వాడి మాట కూడా మనం వినాలి కదా అని జెల్ అయితే తెప్పించాను. ఫైనల్లీ నేను జెల్ అయితే ఇచ్చాను వాడికి. వాడు స్కూల్కి వెళ్ళాడా లేదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరేమనుకుంటున్నారు, నా మాట విన్నాడంటారా వినలేదంటారా కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను చికెన్ మ్యాగ్నేట్ అయితే చేసేసాను. లంచ్ చేసిన తర్వాత 1:32కి అయితే నేను చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేశాను. బోన్లెస్ అయితే తెచ్చుకున్నాను. ఆల్రెడీ మీకు ఎవరికైనా చికెన్ పకోడీ ఎలా వేయాలి ఏంటనే చూడాలి అనుకుంటే మాత్రం నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ అలానే చికెన్ పకోడా అయిపోయిన తర్వాత ఇది మ్యాగ్నేట్ చేస్తూ ఉండగానే నేను శనగపప్పు అయితే నానపెట్టుకున్నాను. శనగపప్పు చికెన్ గారెలు కూడా వేసాను. అండ్ అది కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే ఫైనల్లీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మమ్మీకి చాలా ఇష్టం, సో తనకి ఇష్టం అని చెప్పేసి నేను 3:34 ఆ టైంకే వేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ టైం తింటుంటే కొంచెం వికారం కింద ఉంటుంది కదా ఆయిల్ ఫుడ్, మళ్ళీ నైట్కి డిన్నర్ చేయమేమో అని చెప్పేసి కొంచెం ఎర్లీగా అయితే వేసేసాను. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేసేయండి. ఎందుకంటే కనుక మీకు నాకు ఉన్న ఒక చిన్న కన్వర్జేషన్ కామెంట్ బాక్స్. అండ్ అలానే చికెన్ గార్లిక్ కూడా నేను చికెన్ అయితే బోన్లెస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. చాలామంది మిక్సీ చేస్తారు, బట్ టేస్ట్ అయితే ఉండదు. ఇట్లా అయితే మనకి పంట కింద పడితే కొంచెం ఫుల్ టేస్ట్ అయితే ఉంటుంది. చిల్లీస్ అండ్ అలానే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని చక్కగా కొంచెం కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకుంటే పప్పు కూడా మనకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పిల్లలు కూడా చాలా ఎక్కువ ఇష్టపడతారు స్నాక్ ఐటమ్ కింద చేసి పెడితే మనం రెగ్యులర్గా. అండ్ ఇలా చేసేసిన తర్వాత వేడివేడిగా కొంచెం టమాటో సాస్ వేసుకుని తింటే నిజంగా సూపర్ ఉంటుంది తెలుసా. ఫైనల్లీ మేము వేసుకున్న రోజే అనుకోకుండా మా ఆంటీ వాళ్ళు కూడా వేసేసారు. ఒకరికి తెలియకుండా ఒకరైతే వేసుకున్నాం. నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోకి పట్టుకెళ్ళే టైంకి ఆంటీ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారు మాకు. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను, సో చూసేయండి. అండ్ అలానే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. వాళ్ళ గారెలు ఎలా ఉన్నాయి చూడ్డానికి, మా గారెలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు టేస్ట్ చేయలేరు కదా. ఇద్దరు గారెలు బాగున్నాయి, బట్ మా గారెలు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి, వాళ్ళ గారెలు కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ అలానే ఫైనల్లీ ప్లేట్స్ చూసారు కదా, రెడీ అయితే అయిపోయాయి. యమ్మీ చికెన్ పకోడీ అండ్ అలానే శనగపప్పు చికెన్ గారెలు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మీకు రెగ్యులర్గా చికెన్ దొరకాలి, మీరు రెగ్యులర్గా చికెన్ మిస్ అవ్వకుండా తినాలి అంటే మరి లైక్ చేసేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అయితే అయింది. కలర్ కూడా చాలా మంచిగా అయితే వచ్చాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకొని తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తూ ఈ సండేని ఇలా యూస్ చేసుకోండి. అండ్ అలానే అదే రోజు పాపకి డైపర్స్ కూడా మొన్న బుక్ చేస్తే వచ్చేసాయి. ఇలా బుక్ చేయడం వల్ల హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా డిఫరెన్స్ అయితే ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. అండ్ అలానే ఆ రోజు ఈవినింగ్కి నేను మటన్ అయితే తెప్పించాను. నేనైతే నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ అలానే రసం కూడా పెట్టేశాను. అండ్ జీడిపప్పు ములక్కాడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ ఎలానో చికెన్ అండ్ అలానే బిర్యానీ వండుకున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బిర్యానీ ఉంటే కొంచెం రైస్ రసం మటన్ కర్రీతో ఎండ్ చేసేసాము. మాకైతే చాలా టేస్టీగా అనిపించింది. మటన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మీరు వీక్లీ ఎనీ టైమ్స్ మటన్ తింటారా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. చాలామంది అండ్ అలానే ఏ టైంలో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఇంతకు ముందు ఏ టైంలో అప్లోడ్ చేసేదాన్ని, ఇప్పుడు ఏ టైం అప్లోడ్ చేస్తానో, ఇక ముందు మన వీడియోస్ ఏ టైంలో వస్తాయనేది ఫర్దర్గా మీకు ఫుల్ క్లారిటీతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ అలానే ఎండ్ ఆయిల్ కూడా తెప్పించాను. ఉంటాయి కదా, ఏదైనా కర్రీస్లో కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి. అవి ఫ్రీజర్లో అయితే పెట్టేయాలి. అండ్ నా అంతటి నేనే బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. మమ్మీ దగ్గరుండి చెప్పారు. నాకు ఫుల్గా వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి మమ్మీ దగ్గరుండి కుట్టించడం వల్ల
పర్వాలేదు, ఇంకా మంచిగా నేర్చుకోవాలి. అంతటా నేను ఎప్పుడైతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తానో అప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు